అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ టాప్ నేత అరెస్ట్, తీవ్ర టెన్షన్లో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాయచోటిలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన మనస్పర్ధలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు వర్గాలు రోడ్డుపై బైఠాయించారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా రాత్రి వరకు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతిపరిచేయించడానికి జిల్లా పోలీసులు యంత్రాంగం శ్రమించాల్సి వచ్చింది. గురువారం రాత్రి అయ్యప్ప స్వాములు గ్రామోత్సవంలో భాగంగా ఎస్ఎన్ కాలనీలోని శివాలయం నుంచి జూనియర్ కళాశాల, నేతాజీ సర్కిల్, అలాగే రానా మీదుగా బండ్లపేట, గాంధీ బజార్, బస్టాండ్, కొత్తపేట నుంచి రాత్రి 12 గంటలకు గ్రామోత్సవం ర్యాలీ శివాలయంకు చేరుకుంది. ఈ సమయంలో రానా సమీపంలోనికి రాగానే మరో వర్గానికి చెందిన కొంతమంది మధ్య సంభవించిన మాటలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీశాయి. వెంటనే జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, డిఎస్పీ కృష్ణమోహన్, అర్బన్ ఐఎస్సీఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో పర్యవేక్షించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది ఆకతాయిలు అటుగా వస్తున్న ఒక బస్సు, అలాగే మరో వాహనం అద్దాలను పాల్గొట్టారు. ఇదే విషయంపై శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో అయ్యప్ప స్వాములు మరింత మంది కలిసి బస్సు, అలాగే మరో వాహనంపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు కాలినడకన ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు శివాలయం సమీపంలోనే నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోలేదు. జనసమూహం పెరగడంతో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. పోలీసులను లెక్క చేయక నేతాజీ సర్కిల్ సమీపంలోనికి భారీ సమూహంలోకి చేరుకున్నారు. అప్పటికే విషయాన్ని పసిగట్టిన జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎలాంటి కవ్వింపులు ఘర్షణలకు తావివ్వకుండా గుంపులను చెదరగొట్టేలాగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా అదనపు ఎస్పీ, డిఎస్పీలు వారీగా పోలీసులతో నేతాజీ సర్కిల్ దాటి వెళ్లనివ్వకుండా చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మరో వర్గం వారు రానా సమీపంలోకి మసీదుల పరిసరాల ప్రాంతంలోని జనసమూహం ఏర్పాటుతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాయచోటిలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి అదుపు చేయడానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇరు వర్గాలు శాంతించాలని రాష్ట్ర మంత్రి మండపల్లి రాంప్రసాద్ కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.